గురువు ఉండాలో ఇలాంటి ఒక రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే శ్రీపాదం గారి మోటివేటర్ కూడా ఉండాలి. ఓవర్ టు యు సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. గట్టిగా గట్టిగా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. మైక్ చెక్ చేసుకోండి అమ్మ కరెక్ట్గా లాస్ట్ వరకు. ఇన్సైడ్ క్లియర్ ఉందా? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వామ్ వెల్కమ్ అందరికీ. ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వామ్ వెల్కమ్. మొట్టమొదట కూర్చున్నప్పుడు ఒక చిన్న పద్యం గుర్తొచ్చింది నాకు. కులము గలుగువాడు గోత్రము గలవాడు, కులము గలుగువాడు గోత్రము గలవాడు, విద్య చేత విర్రవీగువాడు, విద్య చేత విర్రవీగువాడు, కులము గలుగువాడు గోత్రము గలవాడు, విద్య చేత విర్రవీగువాడు. అంటే కులం తోపు తొడమే అంటారు జనాలు. రెండు, నా గోత్రం నా వంశం పీకుడు అంటారు జనాలు. అది రెండు. విద్య చేత విర్రవీగువాడు, నేను ఫలానా పిహెచ్డి చేసిన పీకిన మస్తు మాట్లాడతారు. ఈ అందరూ పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వరాభిరామ వినురవేమ. పైసలు అని చేట్ల బానిసలు వీళ్ళందరూ. అట్లా. సో ముఖ్యమైనది తెలుసా? పైసా 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 పైసా. ఈ ప్రపంచాన్ని నడిపేది పైసా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, నువ్వు పీకినా పీకకున్నా పైసా నడుపుతుంది ప్రపంచాన్ని. ఇది రూల్. అనవసరంగా సొల్లు కొట్టకుండి. ఎందుకంటే సస్తే పైసా కావాలి, పుడితే పైసా కావాలి, హాస్పిటల్లో పడితే పైసా కావాలి, పెళ్లి చేసుకుంటే పైసలు కావాలి, పిల్లగాడు ఉడితే పైసలు కావాలి, పుట్టినోడు తక్కువ కేజీలు ఉడితే పైసలు కావాలి. ఈ లొల్లి పైసలతోనే పాడైతుంది మొత్తం ప్రపంచం. అనవసరంగా పైస పరమార్థం కాదు అని ఎవడైతే మాట్లాడుతాడో వానికి తగ్గలేను. నాన్ సెన్స్ అది. పైసలే పరమార్థం. ఎస్, పైస సంపాదించిన తర్వాత పైసే పరమార్థం కాదు అని నువ్వు అంటే అప్పుడు కరెక్ట్. పైస బాగా సంపాదించిన తర్వాత నేనే చెప్తున్నా మిగతా పరమార్థాలు ఉన్నాయి. పైస బాగా సంపాదించిన తర్వాత ఏంటి తెలుసా? సెకండ్, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే పైస బాగా వచ్చింది, ఆరోగ్యం చెడిపోయింది, వర్కౌట్ కాదు. కానీ ఆరోగ్యం బాగుంది, పైస లేదు, వర్కౌట్ కాదు. అందుకని పైస సంపాదించిన తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటా. పైస సంపాదించిన ఒక లేడీ రీసెంట్గా యంగ్ అమ్మాయి, 25 years 26 years 30 అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది. యాక్చువల్గా ఒక మంచి స్టోరీ ప్రపంచంలో జరిగింది, నిజమైన స్టోరీ అది. ఒక అందమైన అమ్మాయి యంగెస్ట్ CEO కంపెనీకి. ఆమె శాలరీ వచ్చేసి 3 నుంచి 5 కోట్లు సంవత్సరానికి శాలరీ ప్యాకేజ్. అనేది హీరోయిన్ ఉన్నంత అందంగా ఉంటుంది, పెళ్లి కాలే పిల్ల, ఫుల్ పైసలు ఉన్నది, అందం ఉన్నది, అన్ని వదిలేసి సన్యాసం తీసుకుంది. ఆమె వచ్చి నాతోని అరే పైస పరమార్థం కాదురా అని నన్ను అంటే నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు రూపాయి లేనివాడు వచ్చి పైస పరమార్థం కాదు, ఈ సొల్లు వినేటోడు ఎవడు రెడీగా లేడు. ఆ పిల్ల చెప్తే ఒప్పుకుంటా. నేను పైస సంపాదించి మాట్లాడింది ఒప్పుకుంటా. పెళ్ళి అయినోడు పెళ్లికి కష్టాలు తెలుస్తాయి కానీ కానోనికి తెలియదు. సో పెళ్లి కానోడు ఏమంటాడు తెలుసా? అందరూ నేను పెళ్ళాన్ని ఈజీగా మేనేజ్ చేస్తాను అంటాడు. పెళ్ళి అయిన వాళ్ళు అందరూ ఏమంటారు? మళ్ళీ చెప్పరా. ఎందుకంటే పెళ్లి అయిన వాళ్ళకి తెలుసు నువ్వు ప్రపంచాన్ని మేనేజ్ చేయొస్తుంది, పెళ్ళాన్ని మేనేజ్ చేయాలి. పీక వాటికి నువ్వు పెళ్ళాముందర. ఇది రూల్. ఇంకొకటి, బయట ఎంత తోపన్నా కానీ తెలివికల్లోడు ఎవడు తెలుసా? పెళ్ళాం ముందర ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడొద్దు తెలిసినోడే తోపు ప్రపంచంలో. సేల్స్ వర్కౌటే కాదు. ఎందుకంటే సేల్స్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. రాత్రిపూట ఇంట్లో కొట్లాడిన మొగనికి తెల్లారి సేల్ కాదు. పెళ్ళాంతో రాత్రి కొట్లాడినావనుకో నీ మనసులో మనసు ఉండదు. నువ్వు బయట పోతున్నప్పుడు ఆమె మండుతుంటది. పోయేటప్పుడు ఏంటి, మనకు మొగోనికి ఏం తెలుసా? నోటి దూల. మీ బొబ్బర చెప్తున్నాను నేను. మొగోనికి నోటి దూలు ఉంటుంది. రాత్రి తెలియక వాగుతాడు, వాగినాక ఆమె నోరు మూసుకొని కూర్చుంటాడు చూడు, అప్పటి నుంచి రియలైజ్ అవుతాడు అనవసరంగా నోరు జారినా. ఇప్పుడు నోరు జారినా ఇంకా తీసుకోలేదు. ఇక ఆమె మండుకుంటా వండుకుంటుంది. ఆమె అట్లా మండుకుంటా అంటే మనకు నిద్ర పడ్డది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రాత్రి ఇద్దరు సగం నిద్రపోరు, తెల్లారి నిద్రపోక అంత డిస్టర్బ్ ఉంటారు. పోయేటప్పుడు ఆమె చూడదు. ఒక లాస్ట్కి ఏం చేస్తాడు తెలుసా? పెళ్ళాంకు నేను పోయొస్తా అని చెప్తాడు. ఇక కష్టం నామంటారు, నువ్వు నా ఒకటే పోయినా ఒకటే మడుతుంటారు. బయటకు పోతాడు, పోయినా మనసులో మనసు ఉండదు. ఎందుకంటే పెళ్ళాం చక్కగా మాట్లాడలేదు. ఇంకా లొల్లి. మొగోడు పులి లాంటోడు కానీ ఎక్కడ బలైతాడు తెలుసా? పెళ్ళాం మాట్లాడుకుంటే బలైతాడు. అంటే ఇద్దరి నుంచి పెద్ద గొప్ప విషయమే లేదు. మొగోడికి బయట పోతాడు, సేల్ చేద్దామని ఉంటుంది, కస్టమర్ను వెతుకుతుంటాడు, ఇల్లే గుర్తొస్తుంది, పెళ్ళామే ముందర కనబడుతుంటారు. ఫైనల్గా ఆ రోజు మనసు
మనసులో మనసు ఉండదు. ఓ కస్టమర్తో మాట్లాడినా వర్కౌట్ కాదు, లీడర్తో మాట్లాడినా వర్కౌట్ కాదు, సేల్ వర్కౌట్ కాదు. అందుకని కూర్చున్న మిత్రులందరికీ ఏం చెప్తున్నా తెలుసా, ఎవరితోనన్నా కొట్లాడండి, పిల్లలతో కొట్లాడకండి. ఇది ఫస్ట్ సూత్రం ప్రపంచంలో మనం నేర్చుకోవాలి. నేను బయట మోటివేషనల్ స్పీకర్ 90,000 మంది ముందర మాట్లాడతా, ఇంట్లో ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకు తెలుసా, ఇంటికి పోగానే ఏమంటారు నా కొడుకు నా వైఫ్, ఇంటికి పోగానే నేను ఒక్కొక్కసారి ఇవాళ 2,000 మంది వచ్చిర్రా మీటింగ్లో అంట. ఈ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎంత మాట్లాడినా ఇక్కడ గంటన్నర మాట్లాడినాము, జనాలు సైకిల్ దిగుతారు, సార్ మీ వల్ల లైఫ్ మారిందంటారు. మారిన మాట వాస్తవమేమని గురువుల మాట నేను విన్నా, నా మాట మీకు చెప్తున్నా. నేను చేసిన గొప్పతనం ఏం లేదు, కానీ ఒక్కొక్కసారి తెలియకుండా పొగరు పెరుగుతుంది. ఇది వెనప్పుడు వాళ్ళకి ఏమంటాం, 2,000 మంది వచ్చిర్రా ఇవాళ అంట నా కొడుకు. వాడేమంటాడు తెలుసా, అది బయట ఇంట్లోకి వచ్చినావు మూసుకొని కూర్చో, ఇంట్లో మోటివేషనల్ స్పీకర్ ఉంది అమ్మ అంటే నా కొడుకు. వాడికి 11 సంవత్సరాల వయస్సు ఉన్నాడు, వాడికి ఎంత తెలివి వచ్చింది చూడండి అసలు. సో అట్లా చిన్న చిన్న విషయాలు తప్పేం చేస్తున్నాం తెలుసా అండి. కూర్చొని అందరికీ, బిజినెస్ మిత్రులందరికీ, ఎవరెవరైతే సెలూన్ మిత్రులు కానీ మిగతా వర్గాలందరి వారికి కూడా వామ్ వెల్కమ్. ఎందుకంటే ఒక మంచి వస్తున్నప్పుడు ఎవరన్నారు, నాయ బ్రాహ్మణ సంఘం వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, బికాజ్ వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ SLLలో ఇద్దాం అనుకుంటున్నాం, చాలా మంది ఇన్వైట్ చేసినామని చెప్పినారు వచ్చేటప్పుడు. మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరికీ బిజినెస్ ఇంపార్టెంట్. కానీ నాకు ఒక స్టోరీ ఏం గుర్తొచ్చింది వస్తున్నప్పుడు, బెంగళూరులో ఒక పర్సన్ సెలూన్ స్టార్ట్ చేసిండు. బెంగళూరులో ఒక పర్సన్ హెయిర్ కటింగ్ సెలూన్ స్టార్ట్ చేసిండు. గమ్మతేందో తెలుసా, చాలా మంది కటింగ్ సెలూన్లు స్టార్ట్ చేస్తారు, బాగా సంపాదిస్తారు, కొందరు సంపాదించరు, కొందరు అట్టేసారి సంపాదిస్తారు. చాలా స్టోరీ ప్రపంచంలో విన్నాం, చూసినాం. దానివల్ల పెద్ద గ్రేట్ అనిపించలేదు నాకు. చాలా మంది సక్సెస్ అయ్యారు, దాంట్లో నేనేం డౌట్ అనట్లేదు. హార్డ్ వర్కింగ్ పీపుల్ మళ్ళీ, ఎక్సెప్ట్ మంగళవారం మిగిలిన రోజులన్నీ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బెంగళూరులో సెలూన్ పెట్టిన పర్సన్ ఏం చేసేది తెలుసా, సెలూన్ బాగా పెట్టిండు, హంగామా చేసి సెలూన్ పెద్దగా పెట్టిండు, పైసలు బాగా సంపాదించిండు. పైసలు సంపాదించి అందరు ఖర్చు పెడతారు. బెంగళూరులో సెలూన్ పెట్టిన పర్సన్ ఏం చేసింది తెలుసా, పైసలు వచ్చిన తర్వాత బెంజ్ కారు కొన్నాడు. అందరు బెంజ్ కారు కొని కార్లో తిరుగుతాడు, ఆయన కార్లో తిరగలే, బెంజ్ కారును రెంట్కి చూసి స్టార్ట్ చేసిండు. ఎవరికి, ఫేమస్ కంపెనీ ఎండీలకు, సిఇఓలకు, ఎవరెవరికైతే బెంజ్ కారు కావాలో బెంజ్ కారును రెంట్కు పెట్టిండు బెంగళూరులో ఫస్ట్. లాస్ట్ కట్ చేసే స్టోరీ ఏంటి తెలుసా, 12 బెంజ్ కార్లు రెండుకు నడుపుతాడు, దగ్గర 20 బెంజ్ కార్లు రెండుకు నడుపుతాడు వాళ్ళ బెంగళూరులో. సెలూన్ షాప్ ఓనరు ఇప్పటికి సెలూన్ నడుపుతున్నాడు. అంటే గొప్పతనం ఏంటి తెలుసా, సెలూన్ నడపడంలో గొప్పతనం లేదు, దాన్ని గొప్పగా నడపడంలో గొప్పతనం ఉంది. తాత సెలూన్లోనే ఉన్నాడు, తండ్రి సెలూన్లోనే ఉన్నాడు, కొడుకు సెలూన్లోనే ఉన్నాడు, కరెక్టే, తప్పు లేదు, దాన్ని తప్పని నేను అన్నా. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఒకటే సెలూన్ నడుపుతూ 100 సంవత్సరాల నుంచి రెండో సెలూనే ఓపెన్ అయితే లేదు. ఎందుకు తెలుసా, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అందరికి ఉండదు. చాలా మంది వర్కర్లు అవుతారు, బిజినెస్ మ్యాన్లు కారు. సెలూన్లో కూర్చొని నువ్వు పొద్దు నుంచి రాత్రి దాకా కటింగ్ చేస్తే ఓనర్ కావు, వర్కర్ అవుతావు. నువ్వు నిలబడి ఓనర్ ఎప్పుడైతావు తెలుసా, 4 చైర్లు వేసి నలుగురిని నిలబెట్టి కటింగ్ చేయించుకుంటా నలుగురితోని నువ్వు వెనకాల నిలబడి షాపు మొత్తం మేనేజ్ చేసిన రోజు ఓనర్ అవుతావు, బిజినెస్ మ్యాన్ అవుతావు. మనందరి దగ్గర ఉన్న తప్పులు ఇవే. ఈవెన్ వైశ్య కమ్యూనిటీలో చూడండి, తాత కిరాణా కొట్టు నడిపాడు, తండ్రి కిరాణా కొట్టు నడిపాడు, కొడుకు కిరాణా కొట్టే నడుపుతుండు. ఒక కిరాణా కొట్టే నడుస్తుంది, రెండో బ్రాంచ్ ఓపెన్ కాలే, ఇప్పటికి 120 సంవత్సరాలు అయింది. ఇంకేమంటారు తెలుసా, మాది బిజినెస్ ఫ్యామిలీ. మీది బిజినెస్ ఫ్యామిలీ కాదనే వాడన్నాడు, మీది బిజినెస్ ఫ్యామిలీయే. కానీ ప్రాబ్లం ఏంటి, నెలకు మళ్ళా తిప్పి కొడితే లక్షలే వస్తున్నాయి. నీకు లక్ష ఎందుకు వస్తున్నాయి, నీ ఆలోచన విధానంలో మార్పు లేదు, అక్కడ తప్పు అది పట్టుకోవాలి. మీరందరూ కూడా, మీరు పార్ట్ టైం రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి, ఫుల్ టైం రియల్ ఎస్టేట్ చేయకుండా మీకు ఆల్రెడీ సెలూన్ ఉన్నోళ్ళు చేయకూడదు, తప్పు. నేను చెప్తున్నా పని మీకు చేయదు. కాకపోతే పార్ట్ టైంలో బిజినెస్ ఎందుకు చేయాలి తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, జనాలతో తిరుగుతున్నప్పుడు, ఇట్లాంటి ఎండీలతోని, చైర్మన్లతోని, లీడర్లతో తిరుగుతున్నప్పుడు ఆలోచన విధానంలో స్లోగా మార్పులు జరుగుతాయి. ఒక్క రోజులో ఆలోచన విధానం మారదు. ఎందుకు మారదు తెలుసా, చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్లో పెరిగినాం, చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్లో పెరిగినాం, పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం మిడిల్ క్లాస్ పిల్లలు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాడికి రిచ్చోడే ఇయ్యాడు, రిచ్చోనికి రిచ్చోడు ఇస్తాడు, మిడిల్ క్లాస్ వాడికి మిడిల్ క్లాస్ వాడు పిల్లలు ఇస్తాడు. ఇది రూల్.
ఊర్లో లేం మనము, మిడిల్ క్లాస్లో ఉన్నాం, మిడిల్ క్లాస్లో పెరిగినాం, ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ వాడే, తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ వాళ్ళే, పెండ్ల మిడిల్ క్లాస్దే, అత్త మామలు మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు ఆలోచన విధానం మిడిల్ క్లాస్దే వస్తుంది, రిచ్ ఇది రాదు. అండ్ రిచ్ అంటే ఏంటి? పైస సంపాదించే విధానం ఒక కళ, పాటలు పాడటం ఒక కళ, డాన్స్ చేయడం ఒక కళ. ఇట్లా కళలు ఏవైతే ఉన్నాయో పైస సంపాదన కూడా ఒక కళనే. చాలా మందికి పైసలు సంపాదించే కళ తెలియదు. ఎందుకని? చిన్న ఏజ్ పెద్ద ఏజ్ కాదు వీళ్ళిద్దరిది, కిరణ్మయి మేడంది అండ్ రాకేష్ గారిది. ఆల్మోస్ట్ బిఫోర్ ఇంత చిన్న ఏజ్ని ఒక కంపెనీ స్థాపించాలనే ఐడియా ఎందుకు వచ్చింది? రెండు, కరోనా టైంలో ఎట్లా తట్టుకున్నారు, అన్ని కంపెనీలు పడిపోతే ఎట్లా తట్టుకున్నారు. అందరు అంటారు 100 మంది ఇక పోతుంది కంపెనీ ఉండదు అంటారు అందరు. ఎందుకంటే లోటి గులగుల అందరికి, నీకెందుకు తీట, ఉంటే ఉంటుంది కంపెనీ పోతుంది, నీకేం తీట. కానీ వాళ్ళకి కుదరదు, ఇక ఉండదు కంపెనీ, ఇక ఉండదు కంపెనీ. నీకేంది భయ్, నీలో లేని మధ్యలో నడిపితే నడుపుతారు, మూసుకుంటారు, అది వాళ్ళ కంపెనీ, నీకెందుకు. కానీ మనకు మంది మీద నెగిటివ్ మాట్లాడు బాగా ఇష్టం. నీ మీద మాట్లాడుకో, నీ బతికేమైతుందో ఆలోచించు, నీ లైఫ్ ఎట్టుపోతుందో ఆలోచించు, రేపే కాదు ఉంటావు ఆలోచించు, పిల్లల్ని ఎక్కడ చదివిస్తావు ఆలోచించుకో, దేశానికి ఏం బీక్తావు చెప్పు, సొసైటీకి ఏం పడగొడతావు చెప్పు. అవేమున్నాయి అవన్నీ పక్కన పడేసుడు. వీడుంటాడా, వాడు దిగుతాడా, కంపెనీ పోతుందా, సేల్స్ అవుతున్నాయా. మంది మీద లొల్లి ఆపి మన మీద లొల్లి పెట్టుకోవాలి, అప్పుడు బాగుపడతాం. ఫస్ట్ తప్పు ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది, ఫెంటాస్టిక్ ఐపీఎల్. ధోని ఎంటర్ అయితే చాలు చప్పట్ల వర్షం. ఆ దగ్గర 6-7 మ్యాచ్లు అయినాయి. ధోని లాస్ట్ 3 బాళ్ళ దగ్గర వస్తుండు, కుటుక్కును రన్ కొడుతుండు, పీక్తుండు. కానీ ధోని 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 నడుస్తుంది. సిరీస్ మొత్తంలో ధోని కొట్టింది మొన్న 20 రన్లు కొట్టిండు చక్కగా, 3 సిక్స్లు, 1 2 కొట్టిండు. మళ్ళా ధోనికి ఫుల్ పైసలు ఉన్నాయి, సాక్షి పెళ్ళాం దొరికింది, కూతురు కరోడుపతి, పిచ్చి బైకులు ఉన్నాయి, పిచ్చి కార్లు ఉన్నాయి, చచ్చిపోయేదాకా తరగనంత ఆస్తుంది ధోని దగ్గర. మనకే పైసలు, మళ్ళా మన పిచ్చవరి మీద ధోని ధోని ధోని. అరే ధోని ఎక్కడున్నాడు, ఏం చేస్తుండు, మనం కలవలేదు, సత్యదాకా కలుస్తామో లేదో, గంట పిచ్చేందుకే ధోని మీద. ఇండియన్ కెప్టెన్ వరల్డ్ కప్ గెలిపించేందు పిచ్చి ఉండాలి. నేనేమంటా, అభిమానం ఉండాలి ధోని మీద, పిచ్చి ఉండాలి జీవితం మీద. ఇది పెద్ద తప్పు జరుగుతుంది మన లైఫ్లో. అభిమానం ఉండాలి, హీరోల మీద అభిమానం ఉండాలి, అండ్ క్రికెటర్ల మీద అభిమానం ఉండాలి, సింగర్ల మీద అభిమానం ఉండాలి, నీకు నచ్చిన వాళ్ళ మీద అభిమానం ఉండాలి, పొలిటీషియన్స్ మీద అభిమానం ఉండాలి. పిచ్చి మన జీవితం మీద ఉండాలి. మన లొల్లేందంటే పిచ్చి మా వాళ్ళ మీద పెట్టినాం. ఈ ఎలక్షన్ల ముందు లొల్లెట్ట తెలుసా అందరూ, కేసీఆర్ గెలుస్తాడా గెలవడా, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా కాడా, బీజేపీ చక్రం తిప్పుతుందా తిప్పదా, నువ్వు ఇంట్లో చక్రం తిప్పుతున్నావా లేదా, ఫస్ట్ నువ్వు తిప్పిపాడు కాదా ఇంట్లో. వాళ్ళు ఏదో వాళ్ళ చక్రాలు వాళ్ళు తిప్పుకుంటారు, నీ చక్రం నువ్వు తిప్పుకో. మన మిడిల్ క్లాస్లో లొల్లేంది తెలుసా, చక్రం తిప్పాలంటే ఇంట్లో చక్రం ఉండాలి కదా, మనకు చక్రమే తిప్పులేదు. ఈ చక్రాలలో మనకు లొల్లి. అండ్ తప్పెక్కడ జరుగుతుందో తెలుసా, మెజారిటీ ఆఫ్ మన టైం వేరోళ్ళ మీద డిస్కషన్స్తోనే పోతాయి. మెజారిటీ డిస్కషన్స్. ఎప్పుడన్నా కావాలని ఇప్పట్లో పోయి కూర్చున్నప్పుడు మీరు ఏం మాట్లాడొద్దు ఇప్పటి నుంచి. అందరూ కూడా వేరోళ్ళని గమనించండి, ఏం జరుగుతుంది. ఎవరికి ఏం పని ఉండదు, కటింగ్ చేసేటోళ్ళకి ఒక్కరికి పని ఉండదు. కానీ కటింగ్ చేసేటోళ్ళకి ఒక్కరికి పని ఉన్నా కూడా వాటి జుట్టు కలిగినంతసేపు ఏం పని ఉండదు. మళ్ళీ వీళ్ళకి కూడా ఏదన్నా మాట్లాడాలి, లేకపోతే మజారాలు, కస్టమర్ ఎంగేజ్మెంట్ అంటారు. అది ఖచ్చితంగా ఇక కొందరు సెలూన్ షాప్లో కూడా బిజినెస్ ఎట్లా చేయాలో వాళ్ళకి తెలియలేదు. ఒకటి చెప్తున్నా, ఇట్లా రాగానే వచ్చినోడు వస్తాడు కదా, సార్ వచ్చిండ్రా సార్ కూర్చోండి సార్ కూడా అన్నాడు. 10 సార్లు వచ్చినాక షాప్లో ఇట్లా చూస్తాడు, నువ్వు నా రమ్మంటున్నావా పొమ్మంటున్నావు. నాకు తిన్న జరగక షాప్ వేరేది లేదు కాబట్టి నీ షాప్లకే వస్తున్నా, దగ్గర వేరే షాప్ లేదు కాబట్టి వచ్చి కూర్చున్నాకేంటి ఏమి ఇట్లా చూడడు. తర్వాత ఆల్రెడీ కటింగ్ చేస్తుంటాడు, చేసినాక 2 సార్లు అంటాడు. అవి అయిపోగానే దగ్గరికి పోగానే ఎంత నీట్గా చైర్ దులుపుతారు తెలుసా, దమ్మటమ్మ చైర్ కొడితే ఉన్న ఎంటికలు నా కళ్ళల్లో పడేట్టు దులుపుతారు. నీకు బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఉందా నీకు? నీకుంటే గట్ల నన్ను ట్రీట్ చేసే వ్యవస్థ. నన్ను మంచిగా ట్రీట్ చేస్తే 500 రూపాయలు కూడా ఇస్తా నేను అక్కడ వానికి.
నీకు నన్ను ట్రీట్ చేసే విధానం తెలియక 100 రూపాయలు ఇచ్చిపోతున్నా నేను. నీకు తెలియదు ఆ వ్యవస్థనే. ఇది బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. అందుకని ఏం చేయాలి తెలుసా, ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ లాంటి సంస్థ ఇంత అద్భుతంగా డెవలప్ అవుతున్న సంస్థ దొరకదు. నార్త్ ఏరియాలలో ఒక ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసేది వీళ్ళు అద్భుతం. ఫస్ట్ వెంచర్ దుండిగల్ల 3,000 అమ్మితే ఇవాళ 56,000 ఉంది. ఎన్ని టైమ్స్ జరిగిందా? చరిత్ర సృష్టించేసినారు కదా. 2 మేడ్చల్ల ఫస్ట్ వెంచర్ 3,000 అమ్మితే 42,000 పోతుంది ఇవాళ పర్ స్క్వేర్ యార్డ్. ఎన్ని టైమ్స్ పెరిగింది జనాలకు? అమ్మినోడు కరోడుపతి గాడు. 1000 ప్లాట్లు అమ్మితే కరోడుపతి అవుతాడు అమ్మినోడు. ఒక్క ప్లాట్ అమ్మినా కొన్నోడు కరోడుపతి అవుతాడు. ఆ అమ్మినందుకు కొన్నోడు ఎవడైతే ఉందో వాడు ఆశీస్సులు ఇస్తాడు. నీకు ప్లాట్ వాల్యూ పెరిగినందుకు నాకు అమ్మినోడు మంచిగా ఉండాలి అంటాడు ఎప్పుడు కూడా. చాలా మంది రియల్ ఎస్టేట్ ఏమనుకుంటారో తెలుసా, రియల్ ఎస్టేట్ల కోట్లు వస్తాయి, రియల్ ఎస్టేట్ల కోట్లు వస్తాయి, రియల్ ఎస్టేట్ల కోట్లు వస్తాయి. మీకు చెప్తున్నా, రియల్ ఎస్టేట్ల కోట్లు ఉత్తగా రావు. కోట్లు ఉత్తగా రానే రావు. అది హంగామా క్రియేట్ చేసిరు, రానే రావు. నీకు ఒకరిగా చెప్తున్నా నేను. ఎప్పుడు వస్తాయి? 4 నుంచి 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్గా నిలబడాలి గట్టిగా. వచ్చినవు ఉత్తగా రాకు ఉరకకు. కొందరెంత తెలుసా, వచ్చుడు ఒక మీటింగ్ వినుడు పోవుడు. ఒక్కసారి వెంచర్కి వస్తారు, మళ్ళీ జీవితంలో వెంచర్కు రారు. ఎట్లా నడుస్తుందా బిజినెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 వెంచర్లు ఉన్నాయి, రన్నింగ్ వెంచర్లు మనకు ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్కి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రూట్లో ఉన్నాయి, లోపలికి ఎంత దూరం ఉంది, మెయిన్ రోడ్ ఎన్హెచ్ నుంచి ఎంత దూరం ఉంది, లోపల పోయినాక ఎగ్జాక్ట్ ఎన్ని ఎకరాల వెంచర్, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి. మినిమం బేసిక్ నాలెడ్జ్ రియల్ ఎస్టేట్ గురించి తెలవాలంటే తక్కువ సంవత్సర కాలం ఒక్క కంపెనీతో ట్రావెల్ చేయాలి మినిమం. అప్పుడు ఏం తెలుస్తుందో తెలుసా, కంపెనీకి ఎన్ని వెంచర్లు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీ మార్కెట్లో ఉంది, ఓవరాల్ ఎన్ని వెంచర్లు అమ్మిండ్రు, మొట్టమొదటి అమ్మిన వెంచర్ల రేట్ ఎంత, ఇప్పుడు ఎన్ని టైమ్స్ అయింది, బేసిక్ డేటా వస్తుంది. 1 ఇయర్ కాలం ఒక బిజినెస్ పట్టుకుంటే. ఒక దారుణమైన విషయం చెప్తా, నా లైఫ్లో జరిగింది. బార్బర్ అన్నది ఒకటి నాకు చాలా బాధ చేసిన విషయం. యాక్చువల్గా నేను హస్తినాపురంలో అనుపమ నగర్ కాలనీలో ఉంటాను. ఒక షాప్కి రెగ్యులర్గా జనరల్గా ఒకటే షాప్ పోతాం, బార్బర్ను మార్చం, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒకసారి పోతాం అలవాటైంది అనుకో, వేరే దానికి వాడంటే భయం అనిపిస్తుంది. ఎందుకంటే నెత్తిని అప్పచెప్పాలి వాళ్ళకు. బయటకు వచ్చే వరకు ఏం కొరుకుతాడో తెలియదు. కొరుకుతే ఎట్లుంటుంది తెలుసా, 15 రోజులు నిద్ర పట్టదు ఏమన్నా ఆగం చేసిందంటే. అందుకని బార్బర్కు ఎవరు ఈజీగా మార్చరు. సో నేను ఒక 10-15 ఏళ్ళు ఒక షాప్ పోయినా, తర్వాత ఏదో కారణాల వల్ల ఇంకొక షాప్ మార్చిన. ఆ ఇంకొక షాప్లో ఒక పిల్లగాడు ఎంత తెలివికల్లోడు తెలుసా, నా ఏజ్కు కొంచెం అటు ఇటు ఉంటుంటే అద్భుతమైన బార్బరు, తెలివికల్లోడు, మాట అందము, రిసీవింగ్ అందము. నాకు ఎట్లా అనిపించింది తెలుసా, జీవితకాలం ఈ దగ్గర కటింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఓది అనిపిస్తుంటే. ఎందుకంటే ఆ గంట ఎట్లా మాట్లాడుతుంటే తెలుసా, గంట ఎట్లా గడిచిపోయిందో తెలియదు, అంత మంచిగా మాట్లాడుతుంటే. వచ్చినావనా, చాలా రోజులు అయిందేమన్నా, పెరిగిందేమన్నా, మధ్యలో ఎందుకు రాలేదని ఒక వారం ముందు ఇట్లా మాట్లాడితే తెలుసా, అస్సలు ఎంత ప్రేమ అనిపిస్తుంది అంటే, వేరే షాప్ ఏది ఓపెన్ ఉన్నా ఓపెన్ నేను అలాగే పోతుంది. కానీ మా దరిద్రమైన విషయం జరిగింది లైఫ్లో, ఎవరికి జరగకూడదు, అక్కడ ఒక తప్పు ఉంది. ఆ పిల్లాడు చాలా బాగా చేస్తుంటే రెగ్యులర్గా నేను ఆ షాప్ పోతుంటే, సడన్గా ఒకరోజు ఒక సంవత్సరం కాలం పోయినా, ఒకరోజు పోయే వరకు షాప్ క్లోజ్ ఉంది. నేను అడిగిన ఏమైంది పోయి షాప్ క్లోజ్ అయింది, ఎందుకంటే నాకు మళ్ళీ వేరే షాప్ ఎదుర్కోలేనని. వారం కూర్చుంటే నేను వారం తర్వాత పోతా ఆ షాప్కి, ఎందుకంటే నాకు అంత మంచోడు దొరకడు. నాకు కటింగ్ ఇంపార్టెంట్ కాదు, మాట్లాడే విధానం ఇంపార్టెంట్, ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఇంపార్టెంట్, ఆ గంట సేపు మనస్తృప్తి ఇంపార్టెంట్. నాకు అట్లుంటారు కస్టమర్లు ఎప్పుడు. సో అట్లా పోయినా షాప్ క్లోజ్ ఉంది. అడిగిన ఏమైంది పోయి అంటే ఏం చెప్పారు తెలుసా, పిల్లాడు నిన్న రాత్రి ఉరేసుకొని చచ్చిపోయాడు సార్ అని. ఓపెన్గా చెప్తున్నా, వాడు కనుక బతుకుంటే నేను బెడ్ కడుతున్నా, నీకు ఒక 10 బ్రాంచులు నడిపేంత తెలియగలుగుతాం. ఏమైందయ్యా అంటే తర్వాత అడిగిన, ఎందుకంటే నాకు బాధనే. 1.5 year నాకు వాడితో ఉన్న రిలేషన్షిప్ అట్లాంటిది. నేను మర్చిపోలేని క్యారెక్టర్. ఇప్పటికీ ఆయన ఫేస్ నా కళ్ళలో తిరుగుతుందా తెలుసా, అంత అందమైన ఫేస్. ఒక అబ్బాయి అంత అందమైన ఫేసు, వాడి మాట అందము. తర్వాత అడిగితే ఏమైంది తెలుసా, చిన్న 2 పిల్లలు, వైఫ్, అందరు అగాధమైంది అంటే ఏమైందయ్యా అసలు అని అడిగిన. పోయి మళ్ళీ స్పెషల్గా అక్కడ అడిగితే ఏం చెప్పారు తెలుసా, ముందు రోజు చిన్నగా వైఫ్తో ఫైట్ అయిందట, తట్టుకోలేక సడన్గా ఎక్సైట్మెంట్తో వేసుకొని తెచ్చుకోండి. ఇప్పుడు చూడండి, బిజినెస్ నువ్వు ఎన్నేళ్ళు నడిపినవనేది సంబంధం కాదు నాకు. కనీసం ఒక ప్రాబ్లం వస్తే తట్టుకునే పర్సనాలిటీ లేనప్పుడు దాన్ని బిజినెస్ మ్యాన్ అని ఎట్లా అంటాం? నేను 20 సంవత్సరాలు నడపాలి షాప్ని. 2
20 సంవత్సరాలు నడుపుతున్న కాలంలో 5-10 షాపులు పెట్టాలి నువ్వు ఫ్యూచర్లో. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ పెరగాలి. 20 మంది ఆ ధైర్యం లేదు. ఎక్కిరిస్తారు జనాలు, పడ్డప్పుడు ఎక్కిరించుకొని పీకి